రోజుల తర్వాత తిరిగి మళ్ళీ నా డైలీ బ్లాగ్తో అయితే వచ్చానండి. కిచెన్లో ప్లాస్టిక్ వస్తువులు లేకుండా నా కిచెన్ నేను ఎలా సర్దుకున్నానో, అలాగే చిన్న ఇంటిలో ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఇంట్లోనే ప్రోడక్ట్స్ అన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి మే నెలతో 2 సంవత్సరాలు పూర్తయిందండి. ఫస్ట్ వీడియో నా ఇంట్రడక్షన్ వీడియో అయితే, నా సెకండ్ వీడియో కిచెన్ టూర్ అండి. ఒక్క కిచెన్ టూర్ వీడియోతోనే నాకు 10K సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైము వచ్చి నా ఛానల్కి మానిటైజేషన్ కూడా అయిపోయిందండి. అయితే కిచెన్ టూర్ వీడియోలో నేను ఒక మాట చెప్పానండి, ఇంకో 2 సంవత్సరాలలో కిచెన్లో కంప్లీట్గా ప్లాస్టిక్ లేకుండా చేస్తానని చెప్పాను. కరెక్ట్గా కిచెన్లో ఉన్న ప్లాస్టిక్ తీసేయడానికి 2 సంవత్సరాలే పట్టిందండి. 2 సంవత్సరాల క్రితం కూడా నా కిచెన్లో ప్లాస్టిక్ తక్కువేనండి. ఇప్పుడు అవి కూడా తీసేసి స్టీల్ డబ్బాల్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. ఇంట్లో వాడే వస్తువులు ఒకేసారి తీసేయాలన్నా తీయలేము, ఒకేసారి కొనుక్కోవాలన్నా కొనుక్కోలేం కదండి. అందుకే నెమ్మదిగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ ప్లాస్టిక్ రహితమైన ఇల్లుగా మా ఇంటిని తీర్చిదిద్దాలనేది నా కోరిక. అంటే 100% చేయలేకపోయినా మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి. కిచెన్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు తీసేసి డబ్బాలు సర్దుకునే ముందు కిచెన్ మొత్తం బూజులు దులిపేసి సున్నం కూడా వేసేసుకొని వంటగది అంతా శుభ్రం చేసుకున్నానండి. ప్లాస్టిక్ డబ్బాలు తీసేసి స్టీల్ డబ్బాలు డైరెక్ట్గా పెట్టేసుకోకుండా కిచెన్ మొత్తం ఎందుకు శుభ్రం చేశానంటే, ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాక కిచెన్ శుభ్రం చేసుకోవడానికి టైం లేదండి. అందుకని కొంచెం ఫ్రీ టైం చూసుకొని రాత్రిపూట వంటగదిలో సున్నం వేసేసుకొని ఉదయం డబ్బాలన్నీ కడిగి ఎండలో ఆరబెట్టుకొని అవి ఆరేలోగా కిచెన్లో డబ్బాలన్నీ పెట్టుకోవడానికి కిచెన్ రెడీ చేసుకున్నాను. తర్వాత కబోర్డ్స్కి పేపర్ వేసుకొని డబ్బాలన్నీ నీట్గా సర్దుకున్నాను. వీడియో స్టార్టింగ్లో స్టీల్ డబ్బాలు కడిగి ఎండలో ఆరబెట్టాను కదండి, అవి నేను ఓనర్ అయితే కాదండి. ఓసారి పద్మక్క వాళ్ళ ఇంటికి రాజమండ్రి వెళ్ళాను కదండి. అప్పుడు పద్మక్క నాకు జ్యువెలరీతో పాటు కొన్ని స్టీల్ డబ్బాలు కూడా ఇచ్చిందని చెప్పాను కదండి. ఆ డబ్బాలేనండి అవి. నేను ఎప్పటి నుండో కొనుక్కోవాలి అనుకునేదాన్ని, కానీ అన్నీ ఒకేసారి కొనుక్కోలేక ఒకటి కొనుక్కునేదాన్ని. ఈలోగా పద్మక్క ఇవ్వడంతో ఇక వంటింట్లో స్టీల్ డబ్బాలు కొనుక్కునే పనే లేదు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే డబ్బాలన్నీ పద్మక్క ఇచ్చినవేనండి. అందులో కొన్ని మాడపడుచుకి ఇస్తే కొన్ని మా అమ్మకి ఇచ్చాను. చిన్న విషయాలే అయినా కొన్నిసార్లు మనం పట్టించుకోగానండి, మనం అవసరం లేవు అనుకున్నవి ఇంకొకరికి ఎంతో అవసరం అవుతాయి. పద్మక్క నాకు వాడేసిన డబ్బాలే ఇచ్చినా నేను ఏ మాత్రం గిల్టీగా ఫీల్ అవ్వలేదండి. ఎందుకంటే అన్ని స్టీల్ డబ్బాలు నేనైతే ఒకసారి కొనుక్కోలేను. ఇంకొకటి ఏంటంటే, ఆ డబ్బాలు నాకు ఇవ్వడం వల్ల నా కిచెన్లో ఉన్న ప్లాస్టిక్ని తీసేసాను. దానివల్ల నా వంతుగా పర్యావరణానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మీరు నా పాత వీడియోస్ చూసినట్లయితే మహా అయితే నా కిచెన్లో 4-5 డబ్బాలే ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయండి, మిగతావన్నీ స్టీల్ డబ్బాలే ఉంటాయి. నా కిచెన్లో ప్లాస్టిక్ ఉండకూడదని ఎలా అనుకుంటానో అలాగే అల్యూమినియం ఉండకూడదని కూడా అలానే అనుకుంటానండి. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి హానికరం అయితే అల్యూమినియం మన ఆరోగ్యానికి హానికరం. నా దగ్గర అల్యూమినియం పాత్రలు 2 ఉన్నాయండి. ఒకటి గంజి వార్చుకోవడానికి వాడుకుంటే, ఇంకొకటి డీప్ ఫ్రై లాంటివి ఫ్రై చేసుకోవడానికి వాడుకుంటాను. ఇక రైస్కి, కర్రీస్కి, ఫ్రైలకి అన్నీ స్టెయిన్లెస్ స్టీలే వాడతానండి. కుక్కర్ కూడా నేను స్టెయిన్లెస్ స్టీల్ కుక్కరే తీసుకున్నాను. ఇంట్లో రెగ్యులర్గా వాడే వస్తువులు అయితే నేను మంచివే తీసుకుంటానండి. నాకు జ్యువెలరీ ఇంట్రెస్ట్, షాపింగ్ ఇంట్రెస్ట్ అంతగా ఏముండదండి. వాటికి పెట్టే డబ్బులతో నేను ఇంట్లోకి అవసరమైనవి తీసుకుంటాను. మనం తినే తిండి, ఉండే చోటు అంతా మంచిగా ఉందనుకోండి, అందం, చందం, ఐశ్వర్యం అన్నీ అవే వస్తాయి. ఓకేనండి. వంటకి వాడే వంట పాత్రలన్నీ ఇలా ఒక ట్రేలో పెట్టుకుంటాను. దానిపైన మిగతా ఎక్స్ట్రా గిన్నెలన్నీ పైన ఉన్న కబోర్డ్స్లో సర్దుకుంటాను. వంటిల్లో పిచ్చిగా లేకుండా ఎంతవరకు అవసరమో అవే ఉంచుకుంటానండి. ఇక కూరగాయలు లాంటివి అయితే ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా తెచ్చుకుంటాం. కూరగాయలు లాంటివి పెట్టుకోవడానికి అయితే వెదురు బుట్టల్లో వేసుకుంటానండి. నాకు బ్యాంబూతో తయారు చేసే వస్తువులు అంటే చాలా ఇష్టమండి. వంటింట్లో ఈ ప్లాస్టిక్ బాస్కెట్ ఒకటి ఉంచుకున్నానండి. డబ్బాల్లో వేయిగా మిగిలినవి ఈ బాస్కెట్లో పెట్టుకుంటాను. ఈ బాస్కెట్ నాకు మా పక్కింటి వాళ్ళు ఇచ్చారండి. అంటే అందులో ఏమైనా మొక్కలు వేసుకుంటానేమో ఇచ్చారు, కానీ నేను దాన్ని అలా వాడుకుంటున్నాను. ఇక దీని కిందేమో ప్యాకింగ్ చేసే కవర్స్, ప్లాస్టర్లు ఇలా ఒక డబ్బాలో పెట్టుకున్నాను. స్టీల్ క్యాన్లో ఉన్నదేమో రవ్వ దోశల పిండి అండి. ఇది ఇన్స్టెంట్ రవ్వ దోశల పిండి అండి. ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఇది ఎలా వాడాలని అడుగుతున్నారు. ఏం లేదండి,
2-3 గంటల ముందు పిండిలో వాటర్ కలిపేసుకొని టిఫిన్ తినే టైంకి దోశలు వేసేసుకోవడమేనండి. ఇష్టమైతే ఉల్లిపాయని పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని దోశల మీద వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక వంటింట్లో స్టీల్ డబ్బాలన్నీ సర్దుకోగా ఇంకో 3 ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయండి. అందులో ఒకటి చింతపండు పెట్టుకోవడానికి, ఇంకొకటి గుడ్లు తెచ్చుకునే ఎగ్ బాక్స్. చింతపండు కారం జాడీల్లోనే పెట్టుకుంటానండి. అయితే వంట చేస్తున్న ప్రతిసారి జాడీల్లోంచి తెస్తే జాడీల్లో ఉన్నవి పాడవుతాయి కాబట్టి చింతపండు విడిగా చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటానండి. ధనియాలు, మిరియాలు, స్పైసెస్ లాంటివన్నీ ఇలా చిన్న చిన్న గాజు సీసాల్లో పెట్టుకున్నాను. కిటికీ దగ్గర చిన్న కబోర్డ్లో వచ్చిందండి. ఆ ప్లేస్లోనే స్పైసెస్ అన్నీ పెట్టుకున్నాను. స్టవ్ పక్కన ఉన్న రైట్ సైడ్ కార్నర్లో తేనె బాటిలు, నెయ్యి, నేను తయారు చేసే హెర్బల్ ఆయిల్, వంటకి వాడే ఆయిల్స్, ఇలా ఆయిల్స్ అన్నీ ఒక చోట పెట్టుకున్నాను. అలాగే వంటింట్లో అవసరమయ్యే చాకులు, సిజర్స్ లాంటివి మట్టి కుండలో ఇలా పెట్టుకున్నాను. ఉప్పు, కారం ఏమో చిన్న సైజు జాడీల్లో ఇలా పెట్టుకున్నాను. ఇవి సిరామిక్ పాట్స్ కాబట్టి డైరెక్ట్గా స్పూన్తోనే తీసుకుని వాడుకునేలా స్టవ్ పక్కనే పెట్టుకున్నానండి. పొరపాటున చేయి జారితే పగిలిపోతాయి కాబట్టి సేఫ్టీ కోసం స్టవ్ పక్కనే పెట్టుకున్నాను. నాకు ఈ మోడర్న్ కాలంలో ఉండే సౌకర్యాల కన్నా, వస్తువుల కన్నా, రోజుల కన్నా పాతకాలంలో ఉండే అలవాట్లు, కట్టుబాట్లు, ఆచారాలు చాలా ఇష్టమండి. మన అమ్మమ్మల కాలంలో వంటిల్లు అంటే కట్ల పొయ్యి మీద కింద కూర్చొని వంట చేసుకునేవారు. వంటింట్లో ఉట్టి మీద పెట్టిన సద్దుకూడు, పాలు, పెరుగు, మజ్జిగ చేసుకోవడానికి కవ్వం, బియ్యం సరుకోవడానికి సేట, దంచుకోవడానికి రోలు, రోకలి, రుబ్బుకోవడానికి రుబ్బురోలు ఉండి వంటశాల వైద్యశాలలా ఉండేది. కానీ ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ అవన్నీ మిస్ అవుతున్నాం. అందుకేనండి నా ఆనందం కోసం నా వంటిల్లు నాకు నచ్చినట్టుగా ఉంచుకుంటానండి. ఓకేనండి, వంటగది ఎలా సర్దుకున్నానో చూసేశారు కదండి. ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఎలా సర్దుకున్నానో కూడా చూసాయండి. మాకున్నవి 2 గదులండి. అందులో ఒక గది ఇదేనండి. పైన గోనె సంచిలో మూట కట్టేసినవన్నీ స్టీల్ సామానం, అల్యూమినియం సామానం అండి. అవసరం లేనివన్నీ అలా మూట కట్టేసి ఓ మూలన పెట్టేశాను. ఇక్కడ కనిపించే వాటిలో వడియాలు, పసుపు, కారం, అటుకులు ప్యాకింగ్ చేసేసి అలా పైన పెట్టేశానండి. అలాగే నా దగ్గర ఎండు చేపలు, ఎండు రొయ్యలు కూడా ఉంటాయి కదండి. అవేమో కిందన సోఫా కింద పెట్టేశాను. వెజిటేరియన్స్కి ఉన్నాయని అవి ఇవి మిక్స్ అయిపోతాయేమోనని డౌట్ రావచ్చు. కానీ అవి ఇవి మిక్స్ అయ్యే ఛాన్సే ఉండదండి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు అన్నింటికి దూరంగా సపరేట్గానే పెడతానండి. స్టీల్ సామానం, అల్యూమినియం సామానం మూట కట్టేసి మూలన పెట్టేశాను. కానీ ఇత్తడి సామానం మాత్రం బిజినెస్కి ఉపయోగపడేలా వాడుకుంటున్నానండి. ప్రస్తుతానికి నా దగ్గర స్టోర్ చేసుకోవడానికి పెద్ద పెద్ద డబ్బాలు ఏవి లేవండి. అందుకని వడియాలు ఇత్తడి బిందుల్లో పెట్టేసి పైన కవర్తో క్లోజ్ చేసేసి దానిపైన మళ్ళీ ప్లేట్ పెడుతున్నాను. ఇది సమ్మర్ కాబట్టి ప్రస్తుతానికి పర్వాలేదండి. వర్షాకాలంలో ఎలాగో వడియాలు పెట్టం కాబట్టి అప్పటికి ఇవన్నీ అయిపోతాయి. అలాగే పక్కన ఇత్తడి కడాయి కనబడుతుంది కదండి, అందులోనేమో ఆయిల్ తయారు చేస్తున్నాను. అందులో ఉన్న బకెట్లోనేమో వడియాలు పెట్టినప్పుడు మినపప్పు నానబెట్టడానికి వాడుకుంటున్నాను. బిందెలేమో వడియాలు స్టోర్ చేసుకోవడానికి వాడుకుంటున్నాను. ఇక అట్టపెట్టెల్లో ఏమో పసుపు, కారం ప్యాకింగ్ చేసేసి అట్టపెట్టెల్లో పెట్టుకుంటున్నాను. ఇది పచ్చళ్ళ సీజన్ కాబట్టి మన దగ్గర ఆవకాయ కారం కూడా ఉంటుందండి. అలాగే కూర కారం, మసాలా కారం కూడా ఉంటుంది. ఇక్కడ పెద్దగా బాంబో బాస్కెట్ కనబడుతుంది కదండి, ఈ బాస్కెట్లో ఏమో ప్యాకింగ్ చేసేసిన వడియాలన్నీ ఈ బాంబో బాస్కెట్లో పెట్టుకుంటున్నాను. రైట్ సైడ్లో బస్తాలు కనబడుతున్నాయి కదండి, అవేమో అటుకులు. ప్యాకింగ్ చేయడానికి ప్లాస్టిక్ కవర్సే కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి తప్పక కవర్స్ని వాడుతున్నాను కానండి. దాని ప్లేస్లో ఇంకేమైనా ఉంటే ఇంకేమైనా వాడే అవకాశం ఉంటే కనుక అవే వాడేదాన్ని. క్లాత్ బ్యాగ్స్ ఇంట్లోనే తయారు చేసేసి ప్యాకింగ్ చేయొచ్చు. కానీ ప్రోడక్ట్స్ పాడవకుండా ఉండాలి అంటే ప్లాస్టిక్ కవర్సే సేఫ్గా ఉంటాయి కాబట్టి తప్పక ప్లాస్టిక్ కవర్స్ని వాడుతున్నానండి. బిజినెస్లో ప్లాస్టిక్ కవర్స్ని వాడుతున్నాను కానండి, పర్సనల్గా అయితే ప్లాస్టిక్ కవర్స్ని వాడడం చాలా చాలా తక్కువ అండి. ఇక 2 గదులలో ఒక గదిలో ఏమేమి పెట్టానో చూపించాను కదండి. 2వ గదిలో వచ్చేసి ఇందులో కూడా పైన ఉన్న బస్తాల్లో కారం, అటుకులు ఉంటాయి. అలాగే ప్యాకింగ్ చేసే అట్టపెట్టెలు కూడా పైన ఒక కార్నర్లో పెట్టేసుకున్నాను. వీడియో పెట్టినప్పుడు ఆర్డర్స్ ఎక్కువ వస్తాయండి. ఆ టైంలో కావాల్సినవి కిందకు దించుకొని పార్సల్ చేస్తాము. కింద ఇవన్నీ ఉంటే చూడడానికి గందరగోళంగా ఉంటున్నాయండి. అందుకే పైన అన్నీ అలా పెట్టేసుకున్నాను. ఇంతకే బిజినెస్ ఎలా ఉంది సుమా అని చాలామంది అడుగుతున్నారు.
ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు ఏదో పర్వాలేదులేండి. నాకు ఆర్డర్స్ ఎలా వచ్చినా హ్యాపీయేనండి. రోజుకి 10 ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా వారానికి 10 ఆర్డర్స్ వచ్చినా చాలండి. సమాజంలో ఎంత పాపులర్ అయితే అంత నెగిటివిటీ కూడా వస్తుందండి. భగవంతుని దయ వల్ల ఏదో ఇలా ఉంటే చాలండి. నా దగ్గర ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్స్కి మాత్రం నేను మంచి క్వాలిటీ ఫుడ్నే అందిస్తానండి. చూసారు కదండి, వీడియో పెట్టిన 2 రోజులు ఇలా అన్ని కిందకు దించేసుకొని నీట్గా ప్యాకింగ్ చేసేసుకొని తిరిగి మళ్ళీ పైన పెట్టేసుకుంటాను. నా దగ్గర ఆర్డర్ పెట్టుకునే ప్రతి కస్టమర్కి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్యాకింగ్లో ఏవైనా పొరపాట్లు జరిగితే మీ మంచి మనసుతో క్షమిస్తారని వేడుకుంటున్నాను. ఛానల్ని ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారో బిజినెస్ని కూడా అంతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇక ప్రోడక్ట్స్ కోసం కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే అందరికీ నా వీడియోస్ నచ్చాలని లేదు కదండి. ఇది కూడా అంతేనండి. కొంతమంది నా ప్రోడక్ట్స్ చాలా చాలా బాగున్నాయి సుమా అని చెప్తున్నారు. కొంతమంది నీ ప్రోడక్ట్స్ అస్సలు బాగాలేదు సుమా అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఇవన్నీ కామన్ కాబట్టి ఎలా ఉన్నా ఏదేమైనా స్టార్ట్ చేశాను కాబట్టి కొన్నాళ్ళు కంటిన్యూ చేయాల్సిందేనండి. చక్కగా డైలీ వ్లాగ్స్ చేస్తూ మీతో మంచి చెడు కష్టం సుఖం అన్నీ షేర్ చేసుకునేదాన్ని. నిన్ను మిస్ అవుతున్నాం సుమా అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. బిజీగా ఉండడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది కానివ్వండి, మళ్ళీ మీరు నన్నుగానే చూస్తారు. ప్రీవియస్ వీడియోలో గడపకి తలుపులకి పెయింటింగ్ వేసి డిజైన్ వేశాను కదండి. ఆ వీడియోకి మన ఛానల్ని ఫాలో అయ్యే చాలామంది కామెంట్స్ పెట్టారు. చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూసినంత ఆనందం కలిగిందండి. చాలా రోజుల తర్వాత మన ఫ్యామిలీని కలిస్తే మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలానే నాకు కూడా అనిపించిందండి. మీతో నా స్నేహం ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో పద్మకి ఇచ్చిన స్టీల్ డబ్బాలతో వంటింట్లో ప్లాస్టిక్ లేకుండా వంటిల్లు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపించాను. అలాగే ఆన్లైన్ బిజినెస్కి సంబంధించిన ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కూడా చూపించి ఇంకా నా బిజినెస్కి సంబంధించిన కొన్ని ముచ్చట్లని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసారు అంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుందండి. నచ్చితే కనుక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.